హాయ్ అండి. ముందుగా మీ వాల్యుబుల్ టైంని నా వీడియో కోసం స్పెండ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇవాళ మనమైతే ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అయితే చూడబోతున్నాము. మేనకోడల బర్త్డేకి హైదరాబాద్ టు ఆంధ్ర. ఇలా అయితే ఇదైతే పంజాగుట్టలో మాల్ మాట భలే ఉంటుందండి. దీని పేరు ఐడియా రావడం లేదు కానీ మాల్ అయితే చాలా బాగుంటుంది పడవ షేప్లో. ఇంటికైతే వచ్చేసాము. రేపు బర్త్డే అనగా ముందరే అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము. అలా చిన్న స్నాప్ అయితే తీసేసుకుంటున్నాం ఇక్కడ వదిన నేను, సరదాగా మెమొరీగా ఉంటుందనేసి. నేనైతే ఎక్కడా కనిపించను, వెతక్కండి అండో, ఎందుకంటే నేను ఇంట్రోవర్ట్ కదా. నేనండి మా లిటిల్ ప్రిన్సెస్ దాన్విశ్రీ. ఇలా బొమ్మలతో అయితే భలే ఆడుకుంటుంది. స్టూడియో ఆయనతో చెప్పైతే ఇలా అయితే బొమ్మలు ప్రింట్ చేయించేసామన్నమాట. ఇదైతే వాల్ ప్లెయిన్గా ఉంటుందనేసి ఒక ఫ్లెక్స్ అయితే చేయించేశారు అన్నయ్య వాళ్ళు. మధ్యలో బటర్ఫ్లై వచ్చి భలే ఉంది. ఫ్లెక్స్ అయితే బాగా సెట్ అయింది డెకరేషన్ మొత్తానికి. ఇక్కడ మా బుడ్డి చూడండి భలే ఆడేసుకుంటుంది. అలా అవి కూడా డబల్ ప్లాస్టర్తో అయితే బ్యానర్కి అయితే స్టిక్ చేసేసాము. వీడియోనైతే ఎక్కడా స్వైప్ చేయకండి, కొంచెం లెందీగా అనిపించినా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు కొన్ని ఐడియాస్ కూడా ఉంటాయి ఇందులో. బర్త్డే డెకరేషన్ ఇంట్లో ఎలా చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఎంత చూసినా చూస్తూనే ఉండాలనిపిస్తుంది మా దాన్వి తల్లిని నాకైతే. ఇలా అయితే మావారేమో ఫ్రేమ్స్ అవి సెట్ చేయడానికి అలా హోల్ అయితే వేసేస్తున్నారు అన్నమాట డ్రిల్ తోటి. అలా బ్యానర్ సెట్ చేసేసిన తర్వాత బెలూన్స్ అయితే తీసేసుకుని ఊదడం అయితే స్టార్ట్ చేసేసాము అందరం. ఎప్పుడైనా సరే బెలూన్స్ కొంచెం పల్చగా ఉండేలా కాకుండా వేరే బెలూన్స్ ఉంటాయి కదండి, కొంచెం మందంగా అనిపించి షైనింగ్ కూడా బాగా వస్తుంది కదా, అలాంటివి అయితే ప్రిఫర్ చేయండి. లుక్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట అలాంటివి అయితే. బెలూన్స్ వీళ్ళేం చేసేస్తున్నారు అని అయితే అబ్జర్వ్ చేసేస్తుంది మా ముందైతే కూర్చుని, మధ్యలో డిస్టర్బ్ చేస్తూ మధ్యలో అల్లరి చేస్తూ అలా అయితే ఉంది. మావారేమో ఆడిచ్చేస్తున్నారు అలాగా. ఇక్కడ చూడండి అన్నయ్య ఆక్సిజన్ మిషన్ ఉంటుంది కదా, దాంతో అయితే ట్రై చేస్తున్నాడు అనమాట. బెలూన్లో గాలి వెళ్దా అని. అలా కొంచెం అయితే సక్సెస్ అయిందండి. బెలూన్లో గాలి అయితే వచ్చేస్తుంది కానీ చాలా టైం టేకింగ్. ఇక్కడ చూడండి మేము ఊతుంటే ఎంచక్క మా మేనకోళ్ళేమో గిల్లడానికి పగలగొట్టడానికి రెడీగా ఉంది. వాళ్ళకి ఏం తెలియదు కదా, ఆడుకోవడం అంటే ఆటే అనుకుంటారు. అలా వాళ్ళ డాడీని అయితే ఫుల్గా డిస్టర్బ్ చేసేస్తుంది. మొత్తం ఎత్తుకోవా అన్నట్టు ఎంచక్క వెళ్ళి ఒళ్ళో అయితే కూర్చుండిపోయింది సైలెంట్గా. ఇప్పుడు పిల్లల మైండ్ సెట్ అయితే చాలా షార్ప్గా ఉంటుంది కదా. అలా అయితే అది ఆడుతుంటే మావారో పక్కన అన్నయ్యో పక్కన మెల్లిగా మెజర్మెంట్ అయితే తీసేసుకుని బెలూన్స్ ఊదేస్తున్నారన్నమాట. ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశానండి, అవి కూడా చెక్ చేసేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఎప్పుడైనా బెలూన్స్ అన్నీ సమానంగా రావాలంటే ఇలా ఒక ప్లాస్టిక్ బౌల్ అయితే తీసేసుకుని మనం ఎయిర్ దానికి సరిపడగానే ఫిల్ చేయాలి బెలూన్లో, లేదంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా వచ్చేస్తాయి కదా. మేమందరం బెలూన్స్ అవి సెట్ చేస్తుంటే అన్నయ్య ఓ పక్కన థ్రెడ్ తీసుకుని బెలూన్స్ని అయితే ఒక లైన్ లాగా అయితే కట్టేస్తున్నాడు అనమాట. ఇక్కడ కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, పేలిపోతున్నాయి, చాలా భయం వేస్తుంది సడన్గా ఒక్కసారి సౌండ్ వచ్చినప్పటికీ. అలా అన్నయ్య అయితే సెట్ చేసేసి మొత్తం బాడే కట్టాడు. భలే అనిపించింది, అసలు అలా ఎలా కట్టాడో అనుకున్నాను లాస్ట్కి. అలా కట్టిన తర్వాత వాల్కి అయితే సెట్ చేసేస్తున్నారు అనమాట. ఇక్కడ బటర్ఫ్లైస్ బెలూన్స్ డెకరేషన్కి సంబంధించినవన్నీ ఆన్లైన్లోనే బుక్ చేశారండి. ఎవరికైనా లింక్స్ కావాలంటే నన్ను అయితే కామెంట్ సెక్షన్లో అడిగేయండి, నేనైతే పంపించేస్తాను. లింక్స్ పంపిస్తానండి, డెకరేషన్ ఐటమ్స్ కాదు. ఇలా బటర్ఫ్లైస్ అయితే భలే ఉన్నాయన్నమాట. ఇవి కూడా ఆన్లైన్లోవే, భలే అనిపించాయి. అసలు నిజంగా ఎన్ని ఆర్టిఫిషియల్ ఐటమ్స్ వస్తున్నాయంటే మనం కొంచెం బ్రెయిన్ పెట్టుకుని ఇంకా ఫోన్ కూడా యూజ్ చేసుకుని, ఇవాళ రేపు అంతా యూట్యూబ్లో గూగుల్లో అన్నీ వచ్చేస్తున్నాయి కదా, కొంచెం టైం కూడా స్పెండ్ చేస్తే మన ఇంట్లోనే ఈజీగా డెకరేషన్ అయితే భలే వస్తుంది. ఇలా అయితే బటర్ఫ్లైస్ని ఇలా సెట్ చేసేసాము. చాలా అందంగా అనిపించిందండి. ఊరికే అలా ట్రైల్ వేసాము. ఇదిగోండి ఇక్కడ కనిపించేదైతే బెలూను షైనర్ మాట. ఇది ప్రెస్ చేసిన వెంటనే అలా స్ప్రేలాగా వస్తుంది, బెలూన్ అయితే షైన్ అవుతుంది. నాకేమో చాలా భయం వేసింది స్ప్రే చేయడానికి. ఇలాగా అన్నయ్య ఏమో స్టాండింగ్ బెలూన్స్ అయితే సెట్ చేస్తున్నాడు. ఫుల్గా బెలూన్స్ అయితే కట్టినప్పటికీ కొంచెం వరకు అయితే ఇలా వచ్చింది డెకరేషన్ అయితే. ఇంకేం చేయాలి అని ఆలోచిస్తుంటే అలా గ్రీన్ మధ్యలో ఫ్లవర్స్ అయితే యాడ్ చేసేసింది అన్నమాట వదిన. అంతా కంప్లీట్ అయినప్పటికీ ఇలా అయితే వచ్చిందండి. ఇలా టేబుల్ పెట్టి అలా ఒక బ్లాంకెట్ కూడా వేసేసి స్టాండ్ బెలూన్స్ అవి సెట్ చేసినప్పటికీ లుక్ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఇక్కడ వరకు కొంచెం డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే, ఆల్మోస్ట్ 90% వరకు అయ్యింది. ఇంకా 10% ఎక్కడో ఏదో ఖాళీగా అనిపిస్తుంది. ఎంత చేసినా కానీ అలసిపోవడం ఎలా ఉన్నా కానీ ఇంకేం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనే ఉంది అందరి బ్రెయిన్స్లో.
ఇంకా అలా కంప్లీట్ అయిన తర్వాత ఇల్లుని కూడా ఇలా అయితే కొంచెం నీట్గా అయితే చేసామట. షెల్ఫ్లో బొమ్మలు అయితే ఎప్పుడు మామూలే. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ బటర్ఫ్లైస్ తీసుకున్నాం కదండి ఇందాక, అవి కూడా అంటించేద్దామని అయితే డబల్ ప్లాస్టర్ తోటి అయితే స్టిక్ చేసేస్తున్నాము. ఇవంటించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, బెలూన్స్ పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం ఎప్పుడైతే డబుల్ ప్లాస్టర్ పెట్టి దాని మీద స్టిక్ చేస్తామో అప్పుడు కొంచెం జాగ్రత్తగా అంటించాలి. ఎందుకంటే మనం ఎక్కువ ప్రెజర్ పెట్టేస్తే బెలూన్ అయితే పగిలిపోతుంది. మిడిల్లో బెలూన్ పగిలిపోతే మనం ఏం చేయలేం కదా. ఇంకా ఇంట్లో షెల్ఫ్స్లో కూడా చిన్న చిన్న క్యూట్ టెడ్డీ బేర్స్, ఫ్రేమ్స్ ఇంకెలా అయితే సెట్ చేసామండి. భలే నీట్గా ఉందన్నమాట. నిజంగా ప్రొఫెషనల్స్ చేసినట్టే వచ్చింది బెలూన్ డెకరేషన్ అదంతా. మీరు చేశారు కాబట్టి మీకే నచ్చుతుంది, మీరే గొప్ప అని అనుకున్నా కానీ మనం బయట ఒక 5,000 10,000 ఇచ్చేస్తే వాళ్ళు చేస్తారు. బట్ ఏంటంటే మన చేతులతోటి అందరితో ఫ్యామిలీ టైం స్పెండ్ చేసి ఇలా చేసుకోవడం అనేది చాలా గ్రేట్ విషయమే కదా. ఈయనైతే మా ఇంటి బుల్లి చిన్ని కృష్ణయ్య. భలే ఉంటుందండి ఈ బొమ్మ, చాలా క్యూట్గా అనిపిస్తుంది. ఇంకా బటర్ఫ్లై స్టిక్ చేసిన తర్వాత టోటల్గా లుక్కే మారిపోయింది. ఆ లైటింగ్కి, ఆ బటర్ఫ్లై షైన్కి భలే వచ్చిందండి. ఇదంతా ఇంత సక్సెస్ఫుల్గా ఇలా అవ్వడానికైతే చాలా మంది కష్టమే ఉందండి. ఎప్పుడైనా సరే అందరూ యూనిటీగా ఉంటేనే ఏదైనా అని నేనైతే గట్టిగా నమ్ముతాను. ఈ డెకరేషన్లో మాకు హెల్ప్ఫుల్ కాదండి, మేమందరం కలిసి, నేను, మా వారు, మా అన్నయ్య, మా వదిన, ఇంకా మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అండి, మా పెదమావయ్య ఆయన, ఇంకా మా సిస్టర్ ఒకటి యశస్విని అని తను, ఇంకా రేవంత్ మా మేనల్లుడు వాడు, ఇంకా మా పిల్లలిద్దరు శశి ఇంకా చైత్ర, ఆ బుడ్డి దాన్వి గడి కూడానండి. ఎందుకంటే మెయిన్గా అదేమాట, దాన్ని చూస్తుంటే ఎంత పనైనా చిటికలో అయిపోతుంది అన్నట్టే చాలా బాగా స్ట్రెస్ అంతా మర్చిపోతామన్నమాట దాని ఫేస్ చూసినప్పుడల్లా. ఇంక ఇలా అయితే రిటర్న్ గిఫ్ట్కి అయితే ఇలా హాట్ బాక్స్ అయితే ప్రిఫర్ చేస్తారండి అన్నయ్య వాళ్ళు. ఇంకా మా డెకరేషన్ కంప్లీట్ అయినప్పటికైతే 9 అరౌండ్ అలా అయిపోయింది నైట్. ఇంకా రిటర్న్ బాక్సెస్ కూడా ప్యాక్ చేసేద్దామని అయితే ఇంకా మా వారు ఒక పక్క అన్నయ్య బాక్సెస్ తీస్తుంటే మా వారేమో సర్దేస్తున్నారు. ఇంకా అలా మా సిస్టర్ చూడండి తాంబూలం కూడా సర్దేస్తుందన్నమాట. ఇంకా అలా అవి కూడా ప్యాక్ చేసేసాము. ఇంకా రిటర్న్ బాక్స్ ఏంటో దాని ఓపెనింగ్ కూడా చూసేద్దాం వచ్చేయండి. ఇప్పుడు ప్యాక్ చేసేసాము. వచ్చేసి 150 రూపీస్ అలా పడిందండి. భీమవరంలో అయితే తీసేసుకున్నారు అన్నయ్య వాళ్ళు. ఇంక ఇలా ఇదైతే ఓపెన్ చేసేస్తే ఒక 1 పర్సన్కి కర్రీ కానీ లేదంటే రైస్ కానీ ఇంకా టిఫిన్ కూడా బాగానే సరిపోతుంది. కూడా చూపించేస్తే కొంచెం ఐడియా ఉంటుందనేసి ఇలా అయితే అన్బాక్సింగ్ చేసేస్తుందన్నమాట వదిన. ఇంకా అలా ఇదైతే అన్బాక్సింగ్ చేసేసిన తర్వాత మేమైతే ఇవన్నీ సెట్ చేసి పక్కకైతే పెట్టేశాము. అలా తాంబూలం కూడా పెట్టేశామండి. అదైతే మ్యాండేటరీ కదా. నెక్స్ట్ లాంగ్ వీడియోలో అయితే మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అండి. అదైతే మేము కేక్ కటింగ్ ఎలా జరిపించాము మా దాన్వి తల్లితోటి అని అయితే అప్లోడ్ చేసేస్తాను. ఎవ్వరూ మిస్ అవ్వకండి. ఇదంతా మిస్ అవ్వకుండా ఉండాలంటే బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకుంటారులేండి. ఇంకా మేము చేసిన డెకరేషన్ మీకు ఎలా అనిపించింది అదైతే నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఈ డెకరేషన్ ఐడియాస్ అన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కొంతమందికి షేర్ చేసేసుకోండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎప్పుడో ఒకప్పుడు యూజ్ అవుతాయి కదా. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.